పెట్టిన అక్కడ 10 ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. 10 సైజులో 10 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. మీరు ఎంత ఉంటుందో అంత ఎవరికి ఇంకో క్లాత్ ఎంత తీసుకున్నాం ఎక్స్ట్రా 2 ఇంచెస్ అంటే 10, 11 తీసుకుంటాం. లూజ్ హ్యాండ్ లూజ్ బట్టి ఈ ప్లేస్లో మళ్ళీ 1.5 ఈ ప్లేస్ నుంచి డౌన్ ఉంది కదా ఒకసారి 10.5 మార్క్ చేసుకున్నాం కదా 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కాబట్టి 2 ఇంచెస్ ఇట్లా బ్యాక్ పెట్టుకోవాలి ఎప్పుడైనా. ఇది 1.5 ఈ 1.5 నుండి తీసుకునే క్లాత్ చేసుకోవాలి. 5 ఇంచెస్ మార్క్ చేస్తున్నా 6 ఇంచెస్ వరకు మార్క్ చేసి ఈ ప్లేస్ నుంచి మళ్ళీ ఈ ప్లేస్ మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ కట్ చేసేయాలి. ఇప్పుడు మళ్ళీ హాఫ్ హ్యాండ్స్ అయినా హాఫ్ హ్యాండ్స్ అయినా ఫుల్ హ్యాండ్స్ అయినా సేమ్ ఇదే మార్కింగ్. డౌన్ అనేది 3 ఇంచెస్ ఇక్కడ 1.5 ఇంచ్. హాఫ్ హ్యాండ్స్ అయితేనేమో ఈ ప్లేస్ నుంచి 6 ఇంచెస్ మార్క్ చేసుకుంటాం. క్లాత్ ఫోల్డింగ్తో కలిపి 6 ఇంచెస్ మార్క్ చేసుకుంటాం. ఇక్కడికి ఫుల్ హ్యాండ్స్ ఇక్కడ వరకు అయితే 11 ఇంచెస్ మార్క్ చేసుకుంటాం క్లాత్ని ఫోల్డింగ్ని బట్టి. ఓకేనా. 3/4 హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ అయితే 15 ఇంచెస్ 16 ఇంచెస్. కొంతమంది ఇక్కడికే వేస్తారు, కొంతమంది ఇక్కడికి వేస్తారు. దాన్ని బట్టి ఇదే. కానీ కరువు తిప్పడం మాత్రం సేమ్ ఇదే, ఎవరికైనా సేమ్ ఇదే. చెస్ట్ బట్టి మార్క్ చేస్తాం అన్నమాట. ఇది మాత్రం ఇంతే ఉంటుంది. హ్యాండ్ పొడవు మాత్రం ఇంతే. హ్యాండ్ అనేది ఇంతే. ఇక్కడే వరకే ఇది షార్ట్ హ్యాండ్స్ది. ఇదేమో 6 ఇంచెస్ది. ఇదేమో 11 ఇంచెస్ అంటే 10 ఇంచెస్ది ఎల్బో హ్యాండ్స్ని. ఇదేమో 3/4 హ్యాండ్స్ని. హ్యాండ్ లెంగ్త్ పెరుగుకుంటూ పోతుంది కానీ విడ్త్ మాత్రం ఇంతే, ఎవరికి మారదు. అర్థమైంది. ఇక్కడ 3 ఇంచెస్ డౌన్. మీ అందరికీ కూడా 3 ఇంచెస్ డౌనే వస్తుంది. కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే 3.5. ఆర్మ్ డౌన్ కరువు తిరిగితే మన హ్యాండ్కి ఇట్లా రౌండ్ చేసి ఇట్లా కరువు తిప్పుతున్నాం కదా, దీనికి కూడా కరువు తిరగాలి కదా. ఆ కరువు తిప్పే డౌన్ తీసుకోవాల్సిన ప్లేస్ 3 ఇంచెస్. పైన 3 ఇంచెస్. అందరికి 10 బట్టి డ్రెస్ కాడ పెట్టడానికి ఫస్ట్ లైన్ 9, 10 పెట్టుకున్నావు కదా నువ్వు. 9 హాఫ్ ఇంచ్ కలుపుకుంటే ఈ విడ్త్ అనేది వస్తుంది. ఇప్పుడు కుట్లు ఇందులోనే కుట్లు. ఇది 2 ఇంచెస్ క్లాత్ ఇదే, ఇందులోనే కుట్లు వస్తాయి. ఇది 2 ఇంచెస్ ఇట్లా వస్తుంది. ఇవే కుట్లు ఇందులోనే. ఓకేనా. అర్థమైంది. కట్ చేయాలా? 1.5 అక్కడ నుంచి 2.5 అది ఇది కలపాలి. డౌన్ 3 ఇది ఎక్స్ట్రా క్లాత్ 2 ఇంచెస్. ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం ఎంత తీసుకుంటే అంత. 1 ఇంచే తీసుకున్నాం అనుకోండి, 1 ఇంచే మార్క్ చేసుకోవాలి. 2 ఇంచులు తీసుకుంటే 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ తీసుకుంటే 1.5 ఇంచ్. అర్థం కాలేదు. వీడియో తీస్తాను ఆల్రెడీ. కట్ చేసుకోవాలి. ఇంకా ఫస్ట్ టైం ఏంటంటే అది కట్ చేయలే. ఇప్పటిసరికి ప్యాంట్ మోడల్ వచ్చింది. అందరూ ప్యాంట్ మోడల్ వచ్చింది. అది కట్ చేసుకోలేదు. పేపర్ కటింగ్ అప్పుడు కదా లేదు. మీకు కట్ చేసినాము అంటే కొంచెం తెలుసు అంటే కట్ చేసినాము. ఓన్లీ సిటీ వస్తాయి, పైకి రావు. ఇక్కడ ఓపెన్స్ ఇవి ఓపెన్స్. ఇందులో ఫ్రంట్ పార్ట్కి లోపు తీయాలి. లోపు తీయడానికి క్లాత్ 2 ఒకే వైపు ఉండేలా చూసుకుంటాం. పక్కన పెట్టేసి చూడండి, ఇట్లా వస్తుంది కదా. ఇది
ఇది కరెక్ట్ వైపుదే, ఇది కూడా కరెక్ట్ వైపుదే. ఇట్లా వేసుకుంటే ఇవన్నీ ఇట్లా వెళ్ళిపోవాలి. ఆపోజిట్ లోపలికి వెళ్ళొచ్చు, లేదా రెండు లోపలికి వెళ్ళాలి. రెండు ఒరిజినల్స్ అయినా పైకి ఉండాలి, రెండు ఉల్టా పల్టా ఉంటాయి చూసిన అవైనా పైకి ఉండాలి, రివర్స్ అయినా ఉండాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి. లోతు తీసుకోవడానికి ఈ ప్లేస్ ఉంది కదా, ఇటుకు 1 ఇంచ్ మార్క్ చేసుకొని మళ్ళీ ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ కదా, ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ ఇది వదిలిపెట్టేసేయాలి. ఈ నుంచి ఒక 1 ఇంచ్ ఈ ప్లేస్ నుంచి సన్నంగా తీసుకురావాలి. ఇది 1/2 ఇంచ్ లోతు ఉండాలి, ఎవరికైనా 1/2 ఇంచ్ సన్నగా ఇందులో కలవాలి. బాడీ పార్ట్లో కూడా ఓన్లీ ఫ్రంట్ దానికి మాత్రమే లోతు రావాలి. ఫ్రంట్ పార్ట్ బయటకు తీసుకోవాలి, బ్యాక్ పార్ట్ పక్కన పెట్టుకోవాలి. ఇది మళ్ళీ ఫ్రంట్ అని కుట్టడానికి ఎఫ్ కుట్టేటప్పుడు మీరు ఒకసారి చూసుకుంటే ఏర్పడుతుంది. అంతే, చాలా వరకు కుట్టేటప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు ఇది కట్ చేసింది షోల్డర్ మీదకి రావాలి. బాడీ పార్ట్ కూడా ఇప్పుడు ఈ కట్ చేసిన దాని 1/2 ఇంచ్ నుంచి స్టార్ట్ చేస్తాం. బాడీ పార్ట్ దానికి 1/2 ఇంచ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ నుంచి ఒక 1/2 ఇంచ్ లోతు ఇంట్లో బట్టి. ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ ఇందులో 1/2 ఇంచ్ ఉండాలి. ఓన్లీ ఇక్కడే ఎక్కువ కనిపిస్తుంది, ఇక్కడ నుండి సన్నగా ఉంటుంది, ఇక్కడ నుండి సన్నగా. ఓన్లీ ఈ మధ్యలోనే 1/2 ఇంచ్ లోతు ఉంటుంది. అంటే ఇక్కడ మనం 1.5 తీసుకుందాం ప్లేస్ 1.5 ఇంచ్ తీసుకునే ప్లేస్లోనే రౌండ్ షేప్. ఇక్కడే మళ్ళీ కొంచెం ఒకదానికి 1 ఇంచ్, ఒకదానికి 1.5 ఇంచ్ అంతే. క్లియరా?